ఇదంతా ఓకే గానీ అప్పట్లో ఏదైనా అమ్మాయితో మాట్లాడేవాడు అన్య. ఒరే అదంతా ఎందుకురా ఇప్పుడు? అబ్బా చెప్పనియా. ఈ కాయిన్ బాక్స్ కోసం చెప్పినప్పుడే నీ కళ్ళలో ఏదో మెరుపు కనిపించింది అన్యా. ఈ పసుపు డబ్బా ఫోన్తో నీకున్న లవ్ మెమరీస్ చెప్పన్యా. చేశాను రా, ప్రాణం కంటే ఎక్కువగా ఒక అమ్మాయిని లవ్ చేశాను. తన పేరు తులసి. అప్పట్లో తను మా పక్కింట్లో ఉండేదిరా. ఐ లవ్ యూ. కానీ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయారు. కాల్ చేయు. ఇప్పుడు మా మధ్య ఉన్న ఒకే ఒక కనెక్షన్ ఈ కాయిన్ బాక్స్ రా. మరి రోజు ఎలా మాట్లాడుకునేవారన్యా? వాళ్ళ ఇంట్లో కాయిన్ బాక్స్ ఏమైనా ఉందా? కాయిన్ బాక్స్ తన కాలేజ్ బయట ఉన్న ఒక బడ్డీ కొట్టు కాయిన్ బాక్స్ నెంబర్ నాకు ఇచ్చిందిరా. రోజు సాయంత్రం 5 గంటలు తను అక్కడ వెయిట్ చేసేదిరా. నేను ఇక్కడ బడ్డీ కొట్టు దగ్గర తను ఎప్పుడు ఫోన్ చేస్తుందని వెయిట్ చేసేవాడిని. తను సడన్గా ఫోన్ చేసేది, ఇంకంతే టైమర్ స్టార్ట్ అయ్యేది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు తను ఫోన్ చేసేది, ఇంకంతే అలా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. ఈ లవ్ స్టోరీలో వీళ్ళు ఎలా విడిపోయారు అని తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ పార్ట్ చూడటానికి మేం ఫేమస్ వైజాగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేసి అలాగే యూట్యూబ్ అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.